समुन्मीलत्संवित्कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषाद्गुणमखिलमद्भ्यः इव. ఓ జగజ్జనని, అనాహత అంటే జ్ఞానకమలమునందలి తేనెను మాత్రమే గ్రోలుటయందు ఆసక్తి కలిగినదియు, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించు నదియు, నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలదియు, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు కరతలామలకమగునో అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనడి రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను. హృదయం అంటే మనలో పాపము అంటని ప్రదేశం ఈ హృదయం ఒక్కటే. చేత అక్కడ ఉన్న ఒక చిన్న స్థానం ధారాకాశం అంటే పంచభూతములలోని ఆకాశమునకు అది శాంపుల్. అక్కడ దుఃఖం చేరదు. ఈ హృదయము వద్దనే అనాహత పద్మం ఉంటుంది. ఈ కారణం వలననే హృత్పుండరీకం అంటే పద్మము శరీరంలోని మధ్యస్థానముగా ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పారు. శరీరంలోని ఏ అవయవానికైనా బాధ తప్పదు. హృదయానికి కూడా బాధ తప్పదు. మనస్సు కూడా వికలం అవుతూనే ఉంటుంది. కానీ అందులో స్పేస్, దహరాకాశం అనే దానిని గుర్తించి అక్కడ మీరు ధ్యానం చేసినప్పుడు ఆ ప్రదేశంలో దుఃఖం అనేది ఉండదు అని తాత్పర్యం. సమున్మీలత్ సంవిత్కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతిः యదా దత్తే దోషాద్గుణమఖిలమద్భ్యः ఇవ.